నములు స్తోత్రములు కాలములు దినములోని స్వాధీనమందుంచుకున్న తండ్రి స్తోత్రములు. ఇంతవరకు దేవా నీ బిడ్డలైన వారు పాటలు పాడి ఉన్నారు. నిన్ను స్తుతించుటకు నీవిచ్చిన స్వరమును బట్టి, ఆసక్తిని బట్టి, బిడ్డల్లో కలిగించిన ఉత్సాహమును బట్టి స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క జన్మదిన సువార్తను హృదయము నిండా నింపుకొని, ఆనందముతో నింపుకొని నిన్ను స్తుతిస్తూ నీ వాక్యము దగ్గరికి మేము వస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు మా మనస్సులు, మా హృదయాలు, మా తలంపులు ఎలా ఉన్నాయో నీ వెరుగుదు గనుక ప్రభువా, వినగలిగే మనసు నాయనా, మరి గ్రహించుకుని జీవించగలిగిన హృదయ తలంపులు ప్రభువా హృదయానికిచ్చి నడిపించండి. నీవే మాకు ఈ వాక్యమును బోధించమని దేవా మేము ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి నిన్ను అడుగుచూ ఉన్నాం. దేవా, నన్ను మరుగుపరిచి వాక్యము ద్వారా మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు తన వాక్య శక్తితో మిమ్ములను నింపి దీవించును గాక, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, గత విశ్రాంతి దినమందు పితామహుల క్రిస్మస్ అని ధ్యానము చేసితిమి. పితామహుల క్రిస్మస్ ధ్యానము చేసితిమి గనక మరి అందులోనే ఒక భాగము వాక్యము మనము ధ్యానము చేసినప్పుడు పితామహులు, మొట్టమొదట పితామహులు ఎవరు అమ్మా? ఎవరు? ఆదాము, హవ్వలు. తరువాత యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ఇవి ఒకరి తర్వాత ఒకరు ఈ క్రిస్మస్ యొక్క సందేశమును, సమాచారమును దేవుడు అందిస్తూనే వచ్చారు, అందుకుంటూనే వచ్చారు. గనక అందుకొని దేవుని స్తుతించి వారు భద్రముగా మరి దేవుని చేత ఆశీర్వాదములు పొందిరి. ఇప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదిస్తూ, ఒక కుటుంబములో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి దేవుని విషయాలు బోధించి, వారికి మంచి మార్గాలు బోధించి, ఆ మార్గములో తరతరములు రానున్న వారందరికీ కూడా ఈ వాగ్దానములు మరి అందుకొని దేవుని స్తుతించి ఘనపరిచిరి. గనక మరి ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనము. చూడండి, బైబిల్ తీసుకోండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఈ వచనములో మరి ఆదాము నుండి హానోకు 5వ వాడు, ఆనోకు నుండి నోవహు ఎన్నోవాడు అమ్మా? ఎన్నోవాడు? 7వ. చెప్పండి, ఎన్నోవాడు? 7వ. గనక నోవహు 7వ.
నోవహు నుంచి అబ్రహాము వరకు కూడా మరి కొన్ని సంగతులు జరిగినవి, అవన్నీ మనం ఎత్తుకోవడం లేదు గనక ఇక్కడ దేవునికి ఒక మనిషి కావాలి, ఒక వ్యక్తి కావాలి భూమి మీద. ఆదాము సంతానములో నుండి మరి యాకోబు సంతానములో నుండి ఇలాగ అంచెలంచెలుగా ఒక్కొక్కరికి దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు గనక మరి యాకోబు సంతానములో దేవుడు యోధాని ఏర్పాటు చేసుకున్నాను. చాలా ముందరకు వచ్చేసామన్నమాట. కాబట్టి ఈ వాక్యం దగ్గరికి వస్తే, అనగా ఈ 3వ వాక్యం, అబ్రహాము గారిని దేవుడు, అబ్రహాము గారు పై అధ్యాయం అంటే 11వ అధ్యాయం చివరిలో చూస్తే అబ్రహాము గారు ఏం చేసేవారు వృత్తి కొరకు ఏదో చేసుకొని మరి విగ్రహాలు చేసుకొని అమ్ముకొని జీవించేవాడు గనక దేవుడు అబ్రహాముని పిలిచి మరి దేవుడికి మాటలన్నీ అందించి, నీవు ఎవరిని దీవిస్తావో నేను కూడా వారిని దీవిస్తాను గనక నిన్ను ఎవరు చేపిస్తారో నేను కూడా వారిని చేపిస్తాను. ఇలాగ మాటలన్నీ చెప్పిన తర్వాత అబ్రహాము గారి ద్వారా భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వాదిస్తానన్నాడు. ఎలాగ ఆశీర్వాదింపబడినవి అంటే, అబ్రహాము గారి సంతానములో నుంచి మరి రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రార్థనా పరులు వచ్చారు గనక వారి ద్వారా ప్రపంచ దేశంలో ఉన్న నరజాతి అంతటినీ కూడా అబ్రహాము గారి ద్వారా ఏం చేశాడు? దీవెనిచ్చాడు గనక దీవెనిచ్చాడు. ఇది తెలుగు క్రైస్తవ కీర్తనలో 20వ కీర్తన, పాటల బుక్ తీసుకోండి. 20వ కీర్తనలో మరి ఎవరికి అందింది వాగ్దానము అంటే అబ్రహాముకు అందింది అని మనం చదువుతాం గనక ఈ అబ్రహామునికి దేవుని వాగ్దానము గనక అందినందువలన గొప్ప మరి దర్శనాలు, గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ కూడా దేవుడు జరిగించాడు గనక అబ్రహాము గారి ద్వారా ఈ వంశములన్నీ కూడా ఆశీర్వాదింపబడాలి. దేవుడు ఎలాగ ఆశీర్వాదిస్తాను వంశములందరినీ అని చెప్పి దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు అదే కాండములోనే 24వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 7వ వచనం, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈయనంటే, గనక తనకు ముందు జరగబోయే సంగతులన్నీ దేవుడు ఏం చెప్పాడో అవన్నీ కూడా చెబుతున్నాడు. ఎవరితోనూ? ఎలియాజరుతోను చెప్తున్నాడు. ఏమని? 7వ వచనముల, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదాం. గనక ఎలియాజరుతో దేవుడు తనతో ఏం చెప్పాడో గనక నేను నా తండ్రి ఇంటనున్నప్పుడు దేవుడు నన్ను పిలిచి ఈ దేశంలో ఉన్న మరి ఆస్తులు గనక మరి గొప్పతనమంతా దేవుడు నాకు ఇచ్చాడు, ఇవన్నీ ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆ దేవుడు వాగ్దానము చేసిన దేవుడే నీకు ముందుగా దూతను పంపుతాడు. గనక నీవు వెళ్ళవలసిన మార్గములో ఎక్కడా కూడా నీవు మరి చింతించవద్దు అని దేవుని దగ్గర అందుకున్నటువంటి ఆ దీవెన అబ్రహాము గారు ఎలియాజరుకి ఈ విషయం చెబుతున్నాడు. గనక ఈ విషయం చెబుతున్నాడు.
మరి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనము. ఇక్కడ బాగా చూడండి. నీ దినములు సంపూర్ణ మగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజసింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. దావీదును యెషయా మరి కుమారుడైన దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ దావీదు కుమారుడైన సొలొమోనుతో ఇంతటి గొప్ప మందిరము కట్టించుటకు అతని రాజ్యము అతని పరిపాలన స్థిరముగా ఉంటుంది, నిత్యము ఉంటుంది అని దేవుడు రాబోయే రక్షకునికి సూచనగా ఈ మాటలు, ఈ వాగ్దానములు దావీదునకు దేవుడు అందించినట్లుగా, దేవుడు మాట్లాడినట్లుగా మనం గుర్తిస్తున్నాం. గనక మరి ఈ వాగ్దానముతో పాటు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వచనములో బాగా చూడండి. ఇప్పుడు బాగా చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. గనక ఇక్కడ నుండి వచనాన్ని చదివిన 7వ వచనం వరకు కూడా ఏముంటుంది అంటే, ప్రభువు యొక్క భూలోకానికి శరీరధారిగా రావటానికి మరి యెషయా గారికి దర్శనమిచ్చి ఈ వచనములన్నీ కూడా మాట్లాడిచ్చినట్లుగా, వ్రాసినట్లుగా మనం గ్రహిస్తున్నాం. గనక ఈ యొక్క రాజు, ఈ 5గురు రాజుల కాలములో యెషయా గారు కూడా ఉండి మంచి దైవభక్తి కలిగిన వాడు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దేవుడి దగ్గర వార్త అందుకొని రాజులకు అందించేవాడు. సంఘాన్ని సరి అయినటువంటి స్థితిలో నడిపించిన వాడు. మంచి గనక మరి భక్తిపరుడైనటువంటి వాడు. గనక యేసుక్రీస్తు ప్రభు రావటానికి ఇంకా 710 సంవత్సరములు ముందుంది అనగానే ఈ ప్రవచనము మరి దేవుడు యెషయా గారి ద్వారా రాపించారు. గనక మన వాగ్దానమును బట్టి, దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి వారు ఈ వాక్యమును రాసుకొని ప్రభు యొక్క జన్మము గనక స్వార్థను ప్రకటించారు. మలాకీ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము నుండి లేదమ్మా 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారులను నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని. గనక ఇక్కడ చాలా మంది యూదులు లేక ప్రవక్తలు, సేవకులు అందరూ కూడా కొంచెము దారి తప్పిపోయిరి. ఈ గ్రంథములో దారి తప్పిపోయినందువలన మరలా వారిని మంచి మార్గములోనికి నడిపించడానికి దేవుడు వారికి ఒక
మహోత్సవములాగున ఒక మంచి ఏర్పాటు దినం ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి గనక ఈ వస్తువులను చూపిస్తూ మంచివారిని చెడ్డవారిని వారిలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు వారికి చూపించినట్లుగా వారు ఆ విధానములో వారి జీవితాలు సాగుతూ ఉన్నట్లుగా మరి ఈ కాలమాన పరిస్థితులను బట్టి వారికి కూడా ఈ ఆశీర్వాదము, దేవుని యొక్క రక్షణ సువార్త ఆశీర్వాదం వారికి కూడా అందింది. కాబట్టి ఇక్కడ వరకు ఆయన ఎలా వస్తాడు అని గనక మరి ఎవరికెవరికి వాగ్దానాలు దేవుడు అందించారో ఆ దినాలు, సమయాలు, సందర్భాలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. అలాగూ మరి యెషయా గారైతే 2 విషయములు స్పష్టంగా రాశాడు. ఒకటి, ఆయన మీద ఈ లోకములో ఉన్న నరుల బాధ్యత అంతా కూడా ఆయన వహిస్తాడు, అది పాప భారం. రెండవది, కన్యక గర్భము ద్వారా జన్మిస్తాడు గనక ఆయన ఈ లోకములోనికి వస్తాడు. గనక ఎలా వస్తాడని కొందరికి మరి సరి అయినటువంటి ఏమి లేదంటే వాగ్దానాలు ఉన్నప్పటికీ వారు సరి అయినటువంటి మరి సూచనల కొరకు ఎదురు చూశారు. ఆ ఎదురు చూసినప్పుడు గలతీ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములు అయితే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఎలాగా శరీరధారిగా రావడానికి కన్యక గర్భమందు జన్మిస్తాడు. కాబట్టి అలాగ ఆయన ఏరుకున్నటువంటి పద్ధతులు క్రమక్రమముగా మనుషుల్లోనికి, సంఘములోనికి ఆ విధానముగా వచ్చేటట్లుగా మరి కార్యమంతా కూడా చేశారు. ఈ మలాకి గ్రంథము వచ్చేదాకా కూడా మరి ఎవరెవరు ఈ వార్తను అందుకున్నారో, ఎవరెవరు ఈ వార్తను మరి దేవుడు దగ్గర అందుకున్నారో వారందరికీ సంతోషమే. కాబట్టి సంతోషమే. మరి ఎలాగ సంతోషము, ఎందుకు సంతోషము అంటే, విన్నవారికి ఒక రకమైన సంతోషం ఉంటుంది, చదివిన వారికి ఒక రకమైన సంతోషం ఉంటుంది, పూర్తిగా అనుభవంలోనికి మరి వెళ్ళిన వారికి మరొక రకమైన సంతోషం ఉంటుంది. కాబట్టి ఈ సంతోషము మరి ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి. అనుభవంలోనికి వస్తేనే మరి బాగుంటుంది, అనుభవంలోనికి రాకపోతే బాగోదు. గనుక ఇది చాలా గొప్ప వాగ్దానం. ఇప్పుడు మరి ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం ఒకటి చదువుదాం. ఆది కాండము 9వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనములో నోబహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను. చాలాడు. గనక ఇక్కడ ఈ అధ్యాయములో ఏముంటుంది అంటే, దేవుడు నోబహుతో మరి కలిసి ఉండడము, నోబహు కూడా దేవునితో కలిసి ఉండడము, దేవునితో సహవాసము చేయవాడు. గనక 8వ అధ్యాయములో ఆది కాండము 8వ అధ్యాయములో వాడలో నుంచి బయటకు వచ్చాడు. గనక ఈ చివరి వచనాల్లో 8వ అధ్యాయం చివరి వచనాల్లో దేవుడు వాగ్దానం చేశాడు, భూమిని అన్నాడు చేపించను. కాబట్టి నీకు నాకు ఇదే మరి ప్రమాణమని ఒప్పందం చేసుకొని మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ 9వ వచనములో 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా మరి ఈ యొక్క నోవహు గారితో దేవుడు ఇంకా మరి మంచి విషయాలు తెలియచేశాడు. గనక అలా తెలియచేసినందువలన ఇప్పుడు కొన్ని విషయాలు అంటే ఈ 9వ అధ్యాయములో 24-25 వచనాల వరకు ఎవరి చరిత్ర? నోవహు చరిత్ర. గనక 26 వచనము నుండి
ఈ కిందకి వెళ్తే కుమారుల చరిత్ర అర్థమైంది. కుమారుల చరిత్ర గనక ఇప్పుడు మరలా ఈ యొక్క అబ్రహాము సంతానము గనక మరి ఆ తర్వాత వచ్చిన వారి కంటే వెనుక ఉన్నటువంటి వారు ఈయన ఏడో వాడైనటువంటి ఈయనకు కూడా దేవుడు బాగా దర్శనమిచ్చాడు. ఆయన కూడా దేవుడు దర్శనాన్ని పొందుకున్నాడు గనక వాడగట్టుకున్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు, ప్రజలకు దేవుని గురించి చాటించాడు. విన్నా వినకపోయినా మరి దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చేశాడు. సరే, ఇక్కడికి ఆయన వృద్ధాప్యములోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మరి తన కుమారుడైనటువంటి వానికి దేవుడు దర్శనమిస్తాడు, షేము. గనక 26 వచ్చిన మరియు అతడు మోషే షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడు. ఈ కానాను అంటే ఇక్కడ వేరే వంశం అయిపోయింది కాబట్టి మరి ఈ యొక్క షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఇప్పుడు ఎందుకు షేముకు దేవుడయ్యాడు అంటే ఆ జన్మ సువార్త దేవుడు ఈ షేముకు తెలియచేసినందువలన ఏమయ్యాడు చెప్పండి. లోకంలో చాలామంది అంటుంటారు ఏమని, మీ దేవుడు మా దేవుడు, మీ దేవుడు మా దేవుడు. ఇలాగ సందర్భాలు వచ్చినప్పుడు మీ దేవుడు మా దేవుడు అనుకునేవారు ఉన్నారు. గనక అసలైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకుంటే మానవ జాతిలో ఈ పోట్లాట్లు ఉండవు, గనక ఈ గొడవలు ఉండవు. అలాగే కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగా అంటే ఈ వార్త అందించినందుకు ఆయన దేవుడు స్తుతింపబడునుగా కానీ మరి తెలియచేయడం జరిగింది. గనక దేవుడు ఎవరికి ఇస్తే వారు స్తుతింప మరి బడవలసిన వారై ఉన్నారు. వారి ద్వారా దేవుడు గొప్ప స్తుతి మరి తర్వాత వచ్చిన వారందరూ కూడా ఈ స్తుతులు అందిస్తూనే వచ్చారు. సరే, 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానము వలన ఆశీర్వాదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. ఎలా చేశాడంటండి, దేవుడు అబ్రహాములో చెయ్యి పెట్టి గనక మరి దేవుడే నా తోడు కాబట్టి ఇక్కడ తనకు తానుగా మరి దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేసి వంశములన్నీ దీవించబడి ఇప్పుడు మంచి చెడు మరి కలిగిన వారై దేవుని రక్షణ కొరకు ఎదురు చూసిన వారు ఉన్నారు. 26వ అధ్యాయము 4వ వచనం. 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశమాన్ని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వాదింపబడుదురు. గనుక ఇక్కడ మరి ఎవరికి ఇచ్చారు ఈ వాగ్దానము అని మనం చూస్తే, ఎవరికి ఇచ్చాడు ఈ వాగ్దానము? అబ్రహాముకి. మరి వాగ్దానం అబ్రహాంకి ఇచ్చినట్టు ఉందండి, బాగా చదవాలి. మరి ఇక్కడ అబ్రహాముతో నేను చెప్పాను, ఇస్సాకుతో దేవుడు చెబుతున్నాడు. ఏమని? ఇస్సాకుతో దేవుడు చెబుతున్నాడు. గనక ఎక్కడ ఇస్సాకు 24వ అధ్యాయంలో ఇస్సాకు ప్రారంభమయ్యాడు. గనక ఇస్సాకు వివాహం అయ్యింది. ఇక్కడ ఎన్నో దినాలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు? ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడినట్టు? నేను అబ్రహాంతో చెప్పాను నీ సంతానం ఇలా దీవిస్తానని, అలాగే ఆ దీవెన అబ్రహామును దీవించినట్లుగా ఇస్సాకును కూడా దీవిస్తాను, కాబట్టి నువ్వేం భయపడొద్దు, నువ్వేం చింత చేయొద్దు అని ఈ అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానములన్నీ ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చినాయి. గనక ఇస్సాకు దగ్గరికి రాగా ఇస్సాకు వాగ్దానములన్నిటినీ తీసుకొని గనక ఇస్సాకు వాగ్దానములన్నిటినీ పొందుకొని
మరి గొప్ప గొప్ప వాగ్దానములు వాటిని అనుసరించి నడిచారు. మరి కొంచెము వెనక్కి వెళ్దాం. 17 అధ్యాయము 5 వచనం. 17 అధ్యాయము 5, 6, 7 వచనాలు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. చాలండి. ఈ 6, 7 వచనాల వరకు ఏముంటుందంటే ఇంతవరకు అబ్రాముగానే పిలువబడ్డాడు. ఇప్పుడు దేవుని చేత ఆశీర్వాదింపబడి ఏమయ్యాడు? అబ్రహాం అయ్యాడు. పరిపూర్ణమైన అబ్రహాం అయ్యాడు. ఆ పరిపూర్ణమైన అబ్రహాము విశ్వాసమును బట్టి గనక పరిపూర్ణమైనటువంటి సంతానము ఇస్సాకు. గనక ఇస్సాకు ద్వారా మరి యాకోబు రావలసి ఉంది. అలాగే 29వ అధ్యాయము 10వ వచనం, 49వ అధ్యాయం 10వ వచనం, 49వ అధ్యాయము 10వ వచనములో ఏముంటుంది అంటే ఇక్కడ యాకోబు సంతానము తన బిడ్డలందరిని కూడా ఏం చేసుకుంటూ వచ్చాడు? దీవించుకుంటూ వచ్చాడు. ఎవరెవరి పేరుని బట్టి చనిపోయే దినాలు దగ్గరికి వచ్చినప్పుడు వారి వారి పేర్లను బట్టి వారి భార్యలు వారి పిల్లలు అలా ముందరకు వస్తే వారిని దీవించుకుంటూ వచ్చినప్పుడు ఈ 10వ వచనములోకి వచ్చేసరికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారంటే యోధా వచ్చాడు. గనక ఈ లైన్లో వచ్చేసరికి యోధా వచ్చాడు. షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఈ వచనములు ఎవరు గూర్చి రాయబడినవంటే యోధా గోత్రములో రానయ్యున్న యేసు క్రీస్తును గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి సంగతులు. గనుక ఈ వాగ్దానములన్నిటినీ బట్టి అందరి వంశములు నేడు మనం కూడా తర్వాత వచ్చేవారు కూడా ఈ ఆశీర్వాదం పొందుదురు. సరే, గనక 10వదిగా చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. గనక ఇక్కడ ఈ జరిగేసరికి సంగతులన్నీ కూడా ఏం చెప్తున్నారంటే గనక ఈ కొద్ది సందర్భాన్నే చూసుకుంటూ వచ్చారు. ఈ సొలొమోను జ్ఞాని కాబట్టి ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాడంటే ఆయన ఆది అంతము ఏమీ లేనప్పుడు అప్పటి నుంచి ఆయన ఉన్నాడని ఆయన చరిత్ర మరి తనకు తెలియబడటానికి జనానికి తెలియబడటానికి ఈ సంగతులన్నీ కూడా వివరించి వ్రాశాడు. పూర్వకాలమందు అంటే మనం కానీ మన పితరులు కానీ అంతకుముందు వారు కానీ కొంతవరకే. గనుక ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే ఇంకేమున్నది? పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఇలాగా దేవుడెవరు, ఎక్కడున్నాడు, ఎప్పుడు వచ్చాడని అడిగేవారు ఉంటారు. కనుక వారికి ఒకేసారి సమాధానం చెప్పడానికి ఆయన ఇప్పటి కాలంలో ఉన్నవాడు కాదు. మనుషులు లేనప్పుడు, భూమి ఉత్పత్తి కానప్పుడు, అప్పటికే అనాది కాలము లేనప్పుడే ఆయన తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు ఆయన అని మరి ఇది నొక్కి చెప్పడానికి ఈయన మరి చాలా విషయాలు తెలియచేయడం జరిగింది. ఇలాగ ఈ వాక్యము ఈయనైతే పూర్వకాలములో ఉన్నటువంటి వాడు. పితరులు ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు, సృష్టిలే అంతకుముందు ఉన్నవాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక చదువుదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమలో మనలను క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాను గనుక క్రీస్తు అంటే ఇప్పుడిక్కడ కనబడుతున్న మా అర్థం చెప్పే క్రీస్తు కాదు, కానీ ఈ జగత్తుకి పునాది మరి లేనప్పుడే గనక అప్పుడే దేవుడు సమస్తము కలుగచేయక మునుపు అప్పుడే దేవుని సృష్టిలో దృష్టిలో అంతా కూడా మానవులు, భూమి, ఆకాశము, ప్రకృతి అంతా కూడా ఉన్నది గనక ఇది మనది ఇప్పుడు వచ్చింది లేకపోతే ఎక్కడే ఉంది ఇలా చెప్పుకోవటం కాదు గనక జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనాను. గనక ఇప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాను మనం ఎలా చెప్తున్నామో అప్పుడు వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారికి మార్గాలు, వాక్యాలన్నీ కూడా దేవుడు వారికి అందించను గనక వారు అందువలన దేవుడు ఆది అంతము లేని గొప్ప దేవుడైనటువంటి ఆయనను ఘనముగా ఏం చేశారు అంటే ఆరాధించారు, స్తుతించారు, ప్రార్థన చేశారు, కొనియాడారు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 15వ వచనము. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే గనక యోహాను గారు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. ఆయనకంటే ముందు ఎన్ని నెలల ముందు? 6 నెలల ముందర ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన జన్మమే చాలా శ్రేష్టమైన జన్మం. అలాగున ఎవరు లేరు, అంత భక్తిపరుడు ఆయన. కనుక ఈ 15వ వచనములో ఆయన కూడా ఏం చెప్తున్నట్టే, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడైననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఎక్కడ చెప్పాడు? ఊళ్ళో కాదు, అరణ్యములో చెప్పాడు. యోర్దాను నదిలో, అరణ్యములో. గనక నది దగ్గర ఉన్నటువంటి ఆ చీకట్లో కూర్చున్న వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. యోహాను గారు శరీరధారిగా ముందు పుట్టినప్పటికీ యోహాను గారు ఎవరిని చూశాడంటండి? ఆయన ఆది అంతము లేని దేవుడు మొదటివాడని అనియు ఆయనే మొదటివాడని, నేను కాదు. గనక కొందరు వచ్చి ఏమడిగారు ఆయనని? యోహాను వచ్చి ఏమడిగారు? నీవెవరువు? నీవు రావాల్సిన క్రీస్తువా? గనక నీవు రావాల్సిన మరి క్రీస్తువా అని అడిగితే, నేను కాదు క్రీస్తుని, నా వెనక వస్తున్నాడు, ఆయనే గొప్పవాడు, ఆయనే మొదటివాడు అని ఈ విషయాలన్నీ కూడా ఈయనే ఆయన అని ఆయనను చూసి మరి ఆయనని చేయిపెట్టి, ఆయనే మీరు అనుకుంటున్నటువంటి ఆయన కాదు, నాకంటే మొదటివాడు, మీకంటే మొదటివాడు, ఆయనే ఆది అంతములు లేనివాడు, ఆయనే శరీరధారిగా వచ్చాడు, ఆయన కనపడుతున్నాడు, ఆయనే ఈయన అని ఆయనని చూస్తూ ఈయనే ఆయన అని అక్కడ జరిగిన సంగతులకి ఇక్కడ ఈయనను చూపిస్తూ ఈయనే అని మరి తెలియజేశాను. యోహాను గారు దేవుని మరి ఎప్పుడో అనాది కాలమును గూర్చి తెలియజేశాను. అలాగే 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. 17వ అధ్యాయము యోహాను సువార్త. తండ్రి ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు కుమారుడు ఏమంటున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? చాలా చక్కని ప్రార్థన. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచుము. ఏం చెప్తున్నాడు ఆయన? లోకము పుట్టక మునుపు
నేను నీ యొద్ద ఉన్నప్పుడు నాకే మహిమ ఉండెను, ఇప్పుడు ఆ మహిమతో ఇప్పుడు నన్ను ఇక్కడ మహిమపరచుము అని తండ్రి అయినటువంటి దేవుని అంతరంగములో నుంచి వచ్చినటువంటి కుమారుడు ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుని ఉద్దేశమును తెలియపరచువాడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆది అంతములు లేని దేవుడు గనక అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప రక్షకుడు ఆయన గనక అంత గొప్ప దేవుడు. ఈ పితామహులు చేసినటువంటి పండుగ, ఈ పండుగలన్నీ కూడా వరుసలు ఎలాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. కొంచెం వినే మాటలు లేక మరి రాసుకునే మాటలు కొంచెం హెచ్చుతగ్గులున్న పోలికలు మాత్రం అందరూ సమానంగానే రాశారు, అందరూ సమానంగానే చూడటం జరిగింది. గనక అందరు సమానంగానే దేవుని మరి చూసి ఆనందించి గణపరిచారు, దేవుని స్తుతించారు. కాబట్టి మనం గనక ఎలాగ ఆరాధించాలి క్రీస్తు ప్రభువుని అంటే మరి మనం ఆరాధించే ఆరాధన మనం పెదాలతోనూ లేకపోతే మన మన ఇష్టానుసారముగా ఆరాధిస్తే ఆరాధన కాదు. గనక ఎలాగ ఆరాధించాలంటే ఆయన్ని ఎలా ఎలాగ ఆరాధించాలంట గనక ఏదైనా వస్తువులు బాగా ఒకవేళ చిన్న ఏయని ఇచ్చారనుకోండి, ఏమి లేకపోతే ఏం పెడతారు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా వస్తువులు ఏమన్నా ఇచ్చారనుకోండి మీకు, ఎలా పట్టుకెళ్తారు, ఎలా తీసుకెళ్తారు? అంటే మన పితరుల యొక్క దీవెన ఎలాంటిదంటే వారు దేవుడు వస్తే దోషులొగ్గేవారంటండి. దేవుడు వస్తే దేవుడి దగ్గర దోషులొగ్గేవారంటండి. ఆ దోషులొగ్గి అలాగే దేవా మమ్మల్ని దీవించమని అలాగా ప్రార్థన చేసేవారంట. ఒకవేళ దేవుడు వస్తే దీవెనలు పట్టుకొని వస్తే కవర్లు పట్టుకెళ్తారా? ఎలా పట్టుకెళ్తా చెప్పండి? కవర్లో పట్టుకెళ్తాం అన్నది అది తేలికైన మాట, అది అవసరం కాకపోయినా సరే గనక అది కరెక్ట్ కాదు. గనక దేవుడి దగ్గర దీవెనలు అందుకోవాలంటే ఎలాగ అందుకోవాలంటే అండి, మన మనస్సాక్షిని బట్టి దేవుడు మనకి ఎన్ని దీవెనలు కావాలి, దోషులతో కావాలా లేకపోతే ఇంకా ఎక్కువ కావాలో అన్ని దీవెనలు దేవుడు ఇస్తారు. ఒకవేళ అన్ని దీవెనలు అన్నీ ఓ చోట పెట్టి గనక ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళకే, ఎవరు ఎక్కువ దేవుడితో సాపాదన చేస్తే వాళ్ళకే అన్నారనుకోండి, అలాగా ఎవరో ఒకరు ప్రయత్నం చేసి ఇంకొకరికి ఇవ్వకుండా ఏం చేస్తారు? లాకెళ్ళిపోతారు, స్వార్థప్రియులు. కాబట్టి అలా స్వార్థం కలిగిన వారు ఉంటారు. ఎవరి విశ్వాసమును బట్టి, ఎవరి ప్రార్థన బట్టి ఎవరికి ఎంత ఆశీర్వాదం ఇవ్వాలి అంత ఆశీర్వాదం ఇస్తూనే వచ్చాడు. గనక ఒకవేళ ఎవరైనా ఏదైనా ఆశీర్వాదం ఇచ్చారు ఎలా పట్టుకెళ్తారు అని అంటే అన్నాను అంటే కవర్లో పట్టుకెళ్తామని. మనం ఏమైనా ఒకవేళ మనం రెడీమేడ్ సరుకు అయితే ఏం చేసుకుంటే చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ మనుషులే అలా తయారైపోయి ఏం చేయలేమనుకోండి. కానీ ఒకవేళ గొప్పవారు ఎవరైనా ఏదైనా పదార్థం ఇచ్చారు లేకపోతే ఏదైనా ఇచ్చారనుకోండి, ఇప్పుడు అన్నింటికే మామూలుగా రెడీమేడ్ కవర్లు వచ్చేసినాయి కాదని అంట్లా. కాకపోతే దానికంటే ముందర ప్రత్యేకంగా మనిషి ఆ దీవెన అందుకునే స్థితికి మనిషి ఎదగాలి. ఆ దీవెన అందుకునే స్థితికి వెదిగితే వారు ఎవరు అందుకున్నారో ఆ దీవెన వారికి కూడా వచ్చేస్తుంది. ఈ కవర్లో తెచ్చింది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? దాంట్లో ఎంత ఉంటుంది? 1 కేజీ బట్టి కవర్ ఉండొచ్చు, లేకపోతే క్వింటాలు బట్టి కవర్లు ఉండవు. కేజీ లేకపోతే ఇలాగ తూకాలను బట్టి కవర్లు ఉంటాయి. అలాగేంటంటే ఎవరి విశ్వాసమును బట్టి ఎవరి ప్రార్థన బట్టి వారికి ఎంత దీవెన కావాలో కొలత లేదు. ఇక్కడ తక్కువ ఎక్కువ కొలత లేదు. ఎవరెంత బాగా మరి దేవుడి దగ్గర అయితే అంత దీవెనలు ఇస్తారు, అంత దీవెనలు అందుకుంటానంట. దీంట్లో ప్రాముఖ్యమైన బైబిల్ అంతటికి సంబంధించింది ఏంటంటే మనుషుడు దేవుడి దగ్గర తాను తగ్గించుకుంటే సమయం వచ్చినప్పుడు దేవుడు బలిష్టమైన చేతితో హెచ్చిస్తాడు. దేవానాన్ని హెచ్చించు అన్నాం అనుకోండి, దేవుడు హెచ్చిస్తాడా? అణిగిమణిగుంటేనే దేవుడు సమయం వచ్చినప్పుడు భక్తిని బట్టి ప్రార్థన బట్టి ఏం చేస్తాడు? చేస్తాడు. కనుక అణిగిమణి అనకుండా దేవా నన్ను హెచ్చించు అనుకుంటూ పోతే ఇది తెగతెంపు లేని ప్రార్థన అన్నమాట, శుద్ధి శుభ్రం లేని ప్రార్థన.
కాబట్టి దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో కొందరికి మోసుకెళ్ళి అంత ఇస్తాడు, కొందరు మొయ్యగలిగిన అంత ఇస్తాడు, కొందరు బళ్ళ మీద ట్యాక్సీల మీద వేసుకెళ్ళగలిగినంత ఇస్తాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఆత్మీయ సందేశం, వరం. కాబట్టి మనం ఎంత ఇచ్చినా కానీ ఆశ తీరనటువంటి మానవ జాతికి ఒకేసారి పరలోకాన్ని తీసుకొచ్చి దగ్గర పెట్టి ఆయన నేనే మార్గం నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును ఎక్కి వెళ్ళలేడు అని దేవుడు వాగ్దానం ఇచ్చి పూర్తి చేశారు. కనుక ఈ వాగ్దానానికి లోబడి అలాగే జీవించగలిగితే సంపూర్ణంగా దేవుడు ఎంతైనా కానీ దీవెనిస్తాడు, ఎన్నైనా దీవెనలు ఇస్తాడు. గనక పితరులు అందుకున్నారు, ఆ పితరులు ఈ రానున్న తరం వారి సంతానముల బిడ్డలు అందుకున్నారు. ఆ తర్వాత రానున్న వారికి కూడా ఈ రక్షణ సువార్త, ఈ జన్మ సువార్త అందరి వంశములకు కూడా మరి చేరాలి, అందరూ వినాలి, అందరూ అందుకోవాలి. అందరికీ ఆశీర్వాదం అందుకుంటే గనక మరి వచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటే అందరి కుటుంబాలకి దీవెనే. గనక పక్కబడి వెళ్ళిపోతే దీవెనేమి సామాన్యంగా రాదు. కాబట్టి సామాన్యంగా రాదు, అలాంటి పరిస్థితులు వస్తాయి. మనం కూడా అలాంటి దీవెనలు అందుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు, దీవించము, ఆశీర్వాదించము. ఈ నామగాంత కొరకు వాడుకుని మహిం పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీ ఫోన్కి 500 కట్టాలండి మరి.